ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మట్కా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ పోతున్నాం. చాలా బాగుంది భయ్య, చాలా గ్రాండ్ స్కేల్లో తీశారని నాకైతే అనిపిస్తుంది. పలాస లాంటి మూవీ తర్వాత డైరెక్టర్ తీయబోతున్న ఈ మూవీ మీద భారీ హైప్స్ అయితే ఉన్నాయి. వరుణ్ తేజ్ గారు బ్యాక్ టు డిజాస్టర్ తర్వాత ఈ మూవీ రాబోతుంది. ఈ మీద మంచి హోప్స్ అయితే ఉన్నాయి భయ్య. టీజర్ కూడా చాలా బాగుంది, ఇంప్రెసివ్గా ఉంది. నవంబర్లో ఈ మూవీ అయితే మన ముందుకు రాబోతుంది భయ్య. చూడాలి ఈ మూవీతో వరుణ్ తేజ్ గారు అంటే బ్లాక్ బస్టర్ ఇటు కొడతారు. టీజర్ చూస్తున్నది సార్ నాకైతే గద్దలకొండ గణేష్ వైబ్స్ అయితే కలిగిపోయాయి. ఈ మూవీతో ఆయన గట్టి కంబ్యాక్ ఇవ్వబోతున్న నాకైతే అనిపిస్తుంది. మరి టీజర్ చూసారో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మా నాన్న సూపర్ హీరో చాలా ఎమోషనల్ మూవీ అని నాకైతే అనిపిస్తుంది భయ్య. తండ్రి కొడుకుల మధ్య జరిగే డ్రామా, ఇద్దరు తండ్రులు ఒక కొడుకు ఎలా ఫేస్ చేయబోతున్నాడు ప్రాబ్లమ్స్ అనేది ఈ మూవీ మొత్తం మ్యాటర్ డబ్బు చుట్టూ అండ్ నాన్న చుట్టూ అయితే జరగబోతుంది. నాన్న కోసం హీరో ఎంతవరకు వెళ్ళాడు అనేది మూవీ లైన్ చూస్తుంటే ఎమోషనల్ కంటెంట్ అయితే మాత్రం థియేటర్లో ఏడుస్తూ మనం బయటకు వస్తామని నాకైతే అనిపిస్తుంది భయ్య. చూడాలి సుధీర్ బాబు గారు ఈ మూవీతో ఎలాంటి ఇష్ట కొడతారు. లాస్ట్ మూవీ అయితే పాజిటివ్ టాక్తో కూడా బ్రేక్ అయిన మార్క్ టచ్ చేయలేకపోయింది. ఇది సెంటిమెంట్ కనెక్ట్ అయితే మాత్రం క్యూ కడతారు ఫ్యామిలీ ఆడియన్స్. ఈ మూవీతో ఆయన గట్టి కంబ్యాక్ ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను భయ్య. యాక్షన్ సీన్స్ పండితే మాత్రం ఈ మూవీ ఖచ్చితంగా పెద్ద బ్లాక్ లిస్ట్ అయిపోతుంది. మరి మీరు ఎలా అనిపించింది? ఇక గోపీచంద్ గారి అప్కమింగ్ మూవీ విశ్వం ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుందని చెప్పొచ్చు భయ్య. నాకైతే మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే కలిగాయి ట్రైలర్ చూశాక. కాకపోతే యాక్షన్ సీన్స్ అయితే బాగున్నాయి భయ్య. ట్రైన్ సీన్ వర్కౌట్ అయితే మాత్రం కామెడీ పరంగా మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఎలా ఉంటుందో. గోపీచంద్ గారికి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన మూవీ భయ్య. ఇప్పటికే ఆయన ఖాతాలో సరైన ఇట్లేదు. ఈ మూవీతో ఆయన గట్టి కంబ్యాక్ ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. మీకు ఈ ట్రైలర్ అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో చెప్పండి భయ్య.